మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఎస్సీ రైతుని. చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. అది మంచి పేరు, అసలు మంచి మాట అండి అది. ఈ రాష్ట్రం మొత్తం కూడాను అన్ని జిల్లాలోళ్ళు, అన్ని ఊర్లోళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసాము. మంచి మెజార్టీతో గెలిచాము. మహానుభావుడు వచ్చాడు. స్వేచ్ఛగా నిద్రపోతున్నాం ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధి. ఈ రాష్ట్రం ఆయన గారు లేకపోతే ఈ రాష్ట్రం లేదు. ఒక లెజెండ్ అనమాట. ఆయన చెప్పింది చేస్తాడు. 7,000 రూపాయలు చేస్తాడు. పోయిన 3 నెలల నుంచి కూడా 3,000 ఇచ్చాను. ముందు 3,000కి 1,000 రూపాయలు కల్పించాడు. నెలకు 4,000 పెన్షన్. ఇప్పుడు 3 నెలది 7,000 ఇచ్చాడు. ఇప్పుడు 25 ఇంతకుముందు 200 పెన్షన్ని 2,000 చేశాడు. 200 చేసింది 2,000 చేశాడు. 500 చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. గీసి 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 ఆయన సొమ్ము ఇచ్చినట్టు 200 ఇచ్చుకుంటూ వచ్చాడు. 1,000 రూపాయలు ఇటుగా అల్లాడిపోయాడు. 3,000 పెన్షన్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 4,000 చేశాడు. ఇప్పుడు ఈ రోజున పేదలందరూ కూడా, ముసలోళ్ళందరూ కూడా సంతృప్తిగా మంచిగా ఆహారం తింటున్నారు ఈ రోజున. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడిపించారు మీరు? అయ్యో, వచ్చిన కానించి ఆయన రౌడీజం అండి. పేదోళ్ళు నా అన్నదమ్ములు అంటాడు. అక్క చెల్లి ఎస్సీలందరూ నా అక్క చెల్లి అంటాడు, అన్నదమ్ములు అంటాడు, నేను తోబుట్టును అంటాడు, మీ బిడ్డను అంటాడు. నువ్వు ఎవరు పుట్టేవయ్యా? నీ ఎవరికి చెందినాడు అయ్యా బాబు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక రౌడీజం. రాజారెడ్డి గారి పరిపాలన ఇది. ఆయన గారు చేసిందంతా ఒక రక్త చరిత్ర చూపించాడు ఈ రాష్ట్రానికి. పేదలందరిని కూడా, ఎస్సీలని ఎస్టీలను కూడా, బీసీని కూడా కొట్టడం, చంపటం, నరకటం ఆయన చేసిన పని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేయలేదు చెప్పు. ఏం చేశాడండి? ఒక పథకం అన్నాడు, 1,000 2,000 ఇచ్చాడు. కళ్ళ నీళ్లు తుడిచాడు. ఆ 1,000 2,000 పెంచడానికి, పెన్షన్ పెంచడానికి కూడా తేప రుణాలు తేప కొంత పెంచుతున్నాడు. ఏందని ఆయన చేసింది? మేము 150 సీట్ ఇచ్చాం ఆయన గారికి. మంచి పరిపాలన చేసుకయ్యా, మంచిగా పరిపాలించుకోండి అని చెప్పాం. వాళ్ళు వేసిన కాంచి దోచుకోవడం, దాచిపెట్టుకోవడం, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ వాళ్ళు కానీ దాచిపెట్టుకోవడం, కుప్పేసుకోవడం, అలా దోపిడీ చేసుకున్నారు. అది వాళ్ళు చేసిన పని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేశానని చెప్తున్నాడు కదా, ఏం చేశాడు ఆయన? అడగండి. ఏం చేశాడు ఆయన? ఏమీ చేయలేదు. అంత అబద్ధం, మోసం. మీరే మోసం చేశాడని ఆయన అంటున్నాడు. మేము మోసం చేయటం ఏందండి? నీకు 150 సీట్లు ఇచ్చావు, నీకు పరిపాలించుకోవడం చేత కాలేదు. ప్రజలందరూ ఏమన్నారు? చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. ఎందుకు అనిపించుకోలే ఆ మాట? ఏం చేసావు? ఒక కట్టుబడులు ఉండయా? ఒక పెట్టుబడులు ఉండయా? ఈ రాష్ట్రంలో ఏమైనా కంపెనీలు ఉండయా? జాబులు ఉండయా? చేసుకోవడానికి చేతి పనులు ఉండయా? కూలి పనులు ఉండయా? ఏమీ లేవు. 100 200 ఇచ్చి పెన్షన్ నీ వైపు తిప్పుకోవాలి చూస్తున్నావు. ఏమీ కుదరదు అది. నువ్వు 1,000 2,000 4,000 3,000 ఇస్తే మేము ఎట్ట బతకాలి? సామాన్య మానవం ఇంట్లోకి 10,000 20,000 ఖర్చు అవుతుంది ఈ రోజున. ఎలా బ్రతకాలి మేము? ఏం చేసావు నువ్వు? మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు కదా, మీ సమస్యలు ఏంటి అసలుకి? ఈడ చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. మాకందరికి ఎస్సీలందరికీ కూడా ప్లాట్లు ఇవ్వాలి. ప్లాట్లు ఇచ్చి చెక్కులు ఇవ్వాలి. మాకు కౌళ్ళు వేయాలి. మా ప్లాట్లకి మంచి విలువలు ఇవ్వాలి. ఇక్కడ ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. అందరి ప్లాట్లు కూడా మంచి విలువలు రావాలి. మా ప్లాట్లన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంలో మంచిగా దేవుడి దయ వల్ల ఆయన గారు మంచి కంపెనీలు తీసుకురావాలి. చేతి పనులు కల్పించాలి, జాబులు ఇవ్వాలి. అది ఈసారి ఈ ప్రతి ఊర్లో జగనన్న కాలనీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాం మేము. ఆ క్రియేట్ చేసింది మీ ఊర్లో ఉందా? అసలు మీరు క్రియేట్ చేసుకునేది బాబు. ప్రజలు మేము 150 సీట్లు ఇచ్చిన ప్రజలు మేము జగన్మోహన్ రెడ్డికి. మరి ప్రజల అనుమతి లేకుండా, ప్రజలు కనుక్కోకుండా మీ అంతటికి మేమే జగనాన్ని పరిపాలన అంటే కుదిరిద్దా? ఇది జగనాన్ని పరిపాలన కాదు. ఇది రాజారెడ్డి పరిపాలన. రక్త చరిత్ర మీరు చూపించేది ప్రజలకి. మీ కాలనీల పేర్లు పెట్టుకుంటే కుదిరిద్దా? ఇది మోసం, అబద్ధం మీరు చేసే పని అంతా. ఎవరు చేస్తున్నారు? మీ ఇష్టానుసారం దోపిడీ అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం తెలియదు, చట్టం తెలియదు, న్యాయం తెలియదు, ఒక ధర్మం తెలియదు, పరిపాలించడం రాదు. ఒక చేతకాని ముఖ్యమంత్రి అంటున్నారు ఆయన్ని. అందుకని మేము తీసేసింది ఇప్పుడు ఆయన్నే. చేతులారా నీ చేతుల్లో నువ్వే తీసేసుకున్నావు. 150 సీట్లు వచ్చింది, నువ్వే తీసేసుకున్నావు. అటు ఒకటి ఇటు ఒకటి వచ్చింది, 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఇంటికి పోయావు, నీ దండం పెడతాం. అది మాకు ఇవన్నీ తెలియదన్న. మాకు తెలియజేయాల్సింది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. ఇంకా సీఎం ఎందుకు అవుతాడండి? అటువంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. అంతా అబద్ధం, మోసం. మీది రాజారెడ్డి పరిపాలన. రక్త చరిత్ర ప్రజలకు చూపిద్దామని చూస్తున్నావు. ఎవరు నోరెత్తుకోకుండా దోచుకుందామని చూస్తున్నావు. నోరెత్తే కేసులు పెట్టడం, కొట్టడం, చంపడం, నరకటం, తీసుకెళ్ళి కిడ్నాపులు చేయటం. అదే మీరు చేసే పరిపాలన. మీ పరిపాలన మాకు వద్దు బాబు. మేము ఎస్సీలు చెబుతున్నాము.
ఇక్కడ బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అందరూ ఇదే మాట చెబుతారు రేపు. మీ పరిపాలన మాకు వద్దు బాబు, చంద్రబాబు నాయుడు పరిపాలనే కావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ గారికి గెలవాలి. అది అసలు మీ అమరావతి ప్రజల్లో ఒక ఓటు కూడా లేదంట, అసలు ఎందుకు మీరు? అయ్యో గెలిచింది ఎస్సీ నియోజకవర్గంలో గెలిచింది. మేము ఉండవేళ శ్రీదేవిని గెలిపించాం మంచి మెజార్టీతో. ఓటేయకుండా ఆవిడ గట్టి గెలిచిందండి. ఆమె ఎట్ట గెలిచింది? ఇప్పుడు ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు శ్రావణ్ కుమార్ని గెలిపించాం మేము. ఇప్పుడు ఎందుకు గెలిపిస్తాం? ఇక మేము చూసాం 5 సంవత్సరాల పరిపాలన చూసాం కదా. నీ చేతులతో నువ్వే తీసేసుకున్నావు, నీ పరిపాలన నాశనం చేసుకున్నావు. ప్రజలు మేము ఇచ్చాము. కృతజ్ఞత లేనివాడు ఎవడు అంటారు? ఎవరంటారు ఆయన్ని? పశువుతో సమానం అంటారు. కృతజ్ఞత లేనోడు, కృతజ్ఞత కలిగినోడు మంచోళ్ళు అంటారు. అవునా? మరి నీ కృతజ్ఞత లేదు, నీ యోగ్యత లేనోడి, అర్హత లేనోడివి. అందుకని నీ చేతిలో నువ్వే పోయావు. అది అసలు మా జగనన్న గురించి చెప్పాలంటే నువ్వేం చేస్తావు? జగనన్న మాకు వద్దు బాబు, మేము ఇసిగిపోయాం 5 సంవత్సరాల పరిపాలనలో. ఎప్పుడు కూడా చరిత్రలో అసలు మాకు వద్దు. ఆయన పరిపాలన అంటే ఒక రౌడీజం, ఒక గోండాయిజం, ఒక నక్సలిజం, ఒక దుర్మార్గం, రక్త చరిత్ర అయింది. మాకు వద్దని దండం పెడుతున్నాం. వద్దిక అది. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి మా జగనన్న అధికారంలోకి వచ్చి బటన్ నొక్కేవాళ్ళం ఈ పార్టీకల్లా. ఏమి రాడు, ఏమి రానివ్వం కూడా. అంత అబద్ధం. మీరు చెప్పుకోవటం ఎట్ట, ఫోకస్ చేసుకోవడం మా జగనన్న మా జగనన్న అని. అదేనా? అన్న వస్తాడు అన్నాడు, వచ్చాడు, అమరావతిని నాశనం చేశాడు. కంపెనీలు అన్నీ వెళ్ళిపోయినాయి. ప్రజలందరినీ కొట్టడం, చంపడం, నరకటం చేశాడు. అది ఆయన చేసిన రక్త చరిత్ర పని. ఆయన మాకు వద్దు, ఇక్కడ రాడు. ఎంత అబద్ధం. మీ చంద్రబాబు ఏం చేయలేడు. చంద్రబాబు చేస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 25-20 సంవత్సరాలు వెనకబోయింది పరిపాలన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే మంచి విలువలు వస్తున్నాయి, జాబులు వస్తున్నాయి, ఇక్కడ చేతి పనులు దొరుకుతున్నాయి, ఇక్కడ కంపెనీలు వచ్చినాయి, తొందరలో కంపెనీలు కూడా వస్తాయి, ఇక్కడ పనులు కూడా మొదలు పెడుతున్నారు. అందరికీ కూలి పనులు, చేతి పనులు కూడా దొరుకుతాయి, అందరూ సక్రంగా ఉంటారు, జాబులు వస్తాయి. అది మీ పోలవరం రావాల్సిన నిధులన్నీ మేము రానిచ్చాం. పోలవరం చంద్రబాబు నాయుడు గారు కట్టాలండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, అంతా దోచుకుని దాచిపెట్టుకున్నాడు. అంతా ఏం చేశాడు ఆయన? పోలవరం చంద్రబాబు నాయుడు గారు చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు మొన్న. చంద్రబాబు నాయుడు గారే చేయాలి పోలవరం కట్టాలంటే. ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చూసి ఇద్దరు చేయాలి ఆ పని. వాళ్ళే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన వల్ల కాదు. చంద్రబాబు నాయుడు చేస్తాడు, చేసి తీరుతాడు.